Good morning students, my name is Aruna. Before class lo consignment for proforma discuss చేసాం. Present consignee account proforma goods sent on consignment account proforma ని డిస్కస్ చేద్దాం. consignee account nature personal account rule debit the receiver, credit the giver. సో కన్సైనీ అకౌంట్లో కన్సైనీ పెట్టే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రెడిట్ చేస్తాము, కన్సైనీ తీసుకునే రిసీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెబిట్ చేస్తాము. సో కన్సైనీ జాయింట్లీ బిజినెస్ చేయాలి అని చెప్పేసి అంటే కన్సైనీ ఎక్కడో వరంగల్లో ఉంటారు, కన్సైనర్ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి ఫస్ట్ సపోజ్. సో హైదరాబాద్లో ఉన్న కన్సైనర్ వరంగల్లో ఉన్న కన్సైనీకి గూడ్స్ సెండ్ చేయాలి అని చెప్పేసి అంటే ఎలా సెండ్ చేస్తారు, ఏ నమ్మకంతో సెండ్ చేస్తాడు? సో దట్స్ వై కన్సైనీని నమ్మడానికి కన్సైనర్ కొంత అమౌంట్ అనేది అడ్వాన్స్గా కన్సైనర్కి సెండ్ చేస్తాడు అనమాట. సో దాన్నే బై క్యాష్ అండ్ బ్యాంక్ ఆర్ బిల్స్గా మనం ఇక్కడ ఎంటర్ చేసాం. బై క్యాష్ కానీ క్యాష్లో కానీ బ్యాంక్లో కానీ బిల్స్లో కానీ కన్సైనర్కి కొంత అమౌంట్ అనేది సెండ్ చేసిన తర్వాత అప్పుడు కన్సైనర్ నమ్మి కన్సైనీకి సేల్స్ చేయడానికి గూడ్స్ని అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. నెక్స్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఈ కన్సైన్మెంట్ అకౌంట్ బిజినెస్ మీద కన్సైనీ పెట్టే ఎక్స్పెన్సెస్ ఏమైనా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే లోడింగ్ ఎక్స్పెన్సెస్, ఎనీ ఎక్స్పెన్సెస్ పెడితే వాటిని కూడా దీంట్లో క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ అంటే కన్సైనీకి పే చేసే కమిషన్, అది కూడా ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ అకౌంట్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? కన్సైనర్ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎవరు? కన్సైనర్వి. సో ఇక్కడ కన్సైనీకి కమిషన్ అనేది పే చేస్తారు. సో కన్సైనర్కి ఎక్స్పెన్సెస్, కన్సైనీకేమో ఇన్కమ్. ఓకేనా, కమిషన్. సో ఫైనల్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో క్యాష్, బ్యాంక్ ఆర్ బిల్స్ ఏదైనా ఫైనల్ సెటిల్మెంట్ క్రెడిట్గా ఎంటర్ చేస్తాం. సో 2 అంటేనేమో కన్సైనీ సేల్స్ చేసిన తర్వాత ఏవైతే సేల్స్ ప్రాసెస్ ఉన్నాయో ఆ అమౌంట్ని డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ కన్సైనీ అకౌంట్ ప్రొఫార్మా. నెక్స్ట్ goods sent on consignment account related to real account what comes in debit, what goes out credit by consignment account అని చెప్పేసి ఉంది. బై కన్సైన్మెంట్ అకౌంట్ అంటే కన్సైనీకి సెండ్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పి రాసి గూడ్స్ సెంట్ అని చెప్పేసి ఇక్కడ అమౌంట్ చేస్తాం అనమాట. డెబిట్ సైడ్ వచ్చేసి కన్సైన్మెంట్ అకౌంట్ గూడ్స్ రిటర్న్ అంటే కన్సైనర్ రిటర్న్గా పంపించేటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ అయినా కానీ లేకపోతే రిమైనింగ్ మిగిలిపోయిన అన్సోల్డ్ స్టాక్ అన్న అట్లాంటివి ఏమైనా పంపిస్తే వాటిని గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు కన్సైన్మెంట్ అకౌంట్ అని చెప్పేసి డెబిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ టు పర్చేజెస్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఏవైతే మిగిలిపోయిన తర్వాత ఏవైతే కన్సైనర్కి సెండ్ చేస్తాడో దాన్ని వాటిని టు పర్చేజ్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్కి కానీ ట్రేడింగ్ అకౌంట్కి కానీ బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా.